అందరికీ నా నమస్కారములు. ఈరోజు విమాన సంఘటన గురించి తెలియజేసుకుంటున్నాము. నిన్న విమానము ఢిల్లీ, అహ్మదాబాదు, లండన్కు వెళ్లేందుకు ప్రయాణమైంది. అందులో అహ్మదాబాద్లో జరిగినటువంటి దుర్ఘటన వలన 242 మంది ప్రయాణికుల్లో ఒకే ఒక్క ప్రయాణికుడు జీవించాడు. ఆ వ్యక్తి పేరు రమేష్. ఈరోజే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ వ్యక్తిని పరామర్శిస్తున్నారు. మృత్యుంజయుడు రమేష్కు మోడీ పరామర్శ. అలానే ఈ యొక్క అహ్మదాబాద్కు ప్రధాని గారు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన వెంట మన పౌర విమానయాన శాఖ మంత్రి ప్లస్ ముఖ్యమంత్రి గుజరాత్ ఇద్దరు కూడా ఆయనకు తోడుగా ఉన్నారు నరేంద్ర మోడీ గారికి. నిన్న జరిగినటువంటి సంఘటన ఏ విధంగా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలను కూలంకషంగా ప్రధానమంత్రి గారు ఈరోజు అహ్మదాబాద్లో అక్కడే ఉండి తెలుసుకుంటున్నారు, తెలియజేసుకుంటున్నారు, అందరినీ పరామర్శిస్తున్నారు. ఆ యొక్క అహ్మదాబాద్లో ఈ యొక్క సంఘటన జరగడం చాలా దిగ్భ్రాంతికరము. ఎందుకంటే దేశ ప్రజానీకాన్ని, ప్రపంచాన్ని అంతా కూడా బాధ పెడుతుంది. ఇట్లాంటి సంఘటన జరగకూడదు. రైట్ సోదరులు విమానాలను కనిపెట్టి మనకు చాలా ఉపయోగకరంగా చేస్తే సులభంగా వెళ్ళొచ్చు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు నిన్న ప్రయాణికుల్లో 242 మంది ప్రయాణికుల్లో కేవలం ఒకే వ్యక్తి జీవించడం అనేది చాలా అద్భుతము. మృత్యుంజయుడు ఆ యొక్క రమేష్ గారు ఇంగ్లాండ్ వాస్తవ్యులు. ఇక్కడ భారతదేశంలో వాళ్ళ బంధువులు ఉంటే ఇక్కడికి రావడం జరిగింది. అలానే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు వారి యొక్క బంధువులు ఆ యొక్క వారి కూతురు ఇంగ్లాండ్లో ఉంటే అక్కడికి వెళ్ళేందుకు ప్రయాణించినాడు. అక్కడే ఆయన యొక్క భార్య కూడా ఉన్నది. అక్కడికి వెళ్ళినప్పుడు మార్గమధ్యంలో టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కేవలం అహ్మదాబాద్లో సంఘటన జరిగి ఆయన కూడా మరణించడం జరిగింది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు చాలా యోగ్యుడు, అభిమానవంతుడు, ప్రజలకు సేవ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మరణించడం చాలా శోచనీయము. అలానే ఈ యొక్క ఎంతోమంది ప్రయాణికులు మరణించారు. అందులో బ్రిటిష్ వారు ఉన్నారు, పోర్చుగీస్ వారు ఉన్నారు, కెనడా వారు ఉన్నారు. మిగతా వారంతా కూడా భారతీయులే 241 మందిలో. కాబట్టి ఇట్లాంటి సంఘటన జరగడం చాలా శోచనీయము. ఇటువంటి సంఘటనలు ఇక ముందు ప్రపంచంలో ఎక్కడ కూడా జరగకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ యొక్క సంఘటన జరిగిన వెంటనే నిన్ననే మోడీ గారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఫోన్ చేసి వెంటనే మీరు వెళ్ళి ఆ యొక్క సంఘటనను చూడండి, ఆ యొక్క ప్రాంతాన్ని గ్రహించండి, చూడండి, అన్వేషించండి అని చెప్పారు. నిపుణుల సహాయంతో కూడా అన్వేషిస్తున్నారు. ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత ఈ యొక్క సంఘటనకు సరైన కారణం తెలియజేసుకుంటారు. జై హింద్, జై భారత్.